నమస్తే అండి. రథసప్తమి ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణును కనిపించే దేవుడని కూడా అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు నుండి అది ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అని 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులు పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుండే మొదలవుతుంది. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు సూర్యుడు. మాఘం అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుండే ఉత్తరాయణ స్ఫూర్తి అనేది గోచరిస్తుంది. దక్షిణాయం నుండి విముక్తే భాస్కరుడు ఈ రోజు నుండే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. మరి 2025వ సంవత్సరంలో మనకి రథసప్తమి ఫిబ్రవరి 4 మంగళవారం అయితే వచ్చిందండి. మరి తిథి ఏ సమయం వరకు ఉంది, పూజా సమయాలు ఏంటి, ఆర్గ్యం ఏ సమయంలో ఇచ్చుకోవాలి, సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దామండి. 2025వ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 4 మంగళవారం అయితే వచ్చిందండి. మరి ఈరోజు సప్తమి తిథి ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 7:54 నుండి ఫిబ్రవరి 5 బుధవారం తెల్లవారితే 5:31 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. అంటే మనకి సూర్యోదయం తరువాత మంగళవారం ఉదయం 7:54 సప్తమి తిథి తగిలింది. కాబట్టి ఉదయం 6 గంటలకే పూజ చేసేద్దామంటే సప్తమి తిథి లేకుండా పూజ చేస్తే అంత ఫలితం అనేది ఉండదండి. మీరు పూజ ఆరంభించుకోవాలనుకునే వాళ్ళు పూజ చేయవలసిన పూజా సమయాలు అయితే ఇప్పుడు చూద్దాము. ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 7:34 నుండి ఉదయం 8:50 సమయంలో పూజ ప్రారంభించుకొని 12 లోపు చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ సమయంలోనే పూజ పూర్తయిన తర్వాత ఈ ఇచ్చిన పూజా సమయాల్లో పూజ పూర్తయిన తర్వాత మనము అయితే పిడకల మీద చేసినట్లయితే పిడకల మీదే కొంచెం ఒక పక్కకి కొంచెం నీళ్లు అక్షింతలు వేసి దేవుని వైపు చూపిస్తూ ఆర్గ్యం అనేది వదలవలసి ఉంటుందండి. లేదు మాకు అవి ఏవి లేవండి, గ్యాస్ స్టవ్వే ఉంది అని అంటే కొంచెం పిడకలు దొరికినట్లయితే దాని మీద సైడ్కి ఏమైనా అరేంజ్ చేసుకోండి. లేదు అంటే దాని మీదకి స్టవ్ పక్కకి కొంచెం చేతిలో నీళ్ళు అక్షింతలు వేసి వదలాలన్నమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆర్గ్యం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రథసప్తమి రోజు పూజ ఎంత ముఖ్యమో ఆ రోజు చేసే సూర్య నమస్కారాలు కూడా అంతే ముఖ్యమండి. ఈ సూర్య నమస్కారాలు పిల్లల చేత ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. ఏం లేదండి, ఒక రాగి గ్లాస్ అయినా చెంబుతో అయినా నిండు నీళ్ళు తీసుకొని సూర్యుని వైపు చూస్తూ దేవుడి వైపు వదిలి బయటనమాట అది కూడా వదిలి నమస్కారం చేయడమేనండి. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేయగలిగేది ఇది. ఈరోజు తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా రథసప్తమి రోజు స్నానం ఎలా ఆచరించాలి, అదేవిధంగా ఆ రోజు చెప్పవలసిన మంత్రం ఏంటి, స్నానం చేసేటప్పుడు పూజ అనేది సింపుల్గా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వీడియో చేశానండి ఆల్రెడీ. మీకు ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో పెడతాను. ఎవరికైనా అవసరం అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ లింక్ కూడా మీకు పంపిస్తాను. మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది. మీరు పంపించకపోయినా కూడా మీరు చేసే లైక్ వల్ల వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.